హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 30 ఏప్రిల్ 2026, 30 ఏప్రిల్ 2026. సో ఈరోజు గురువారం అనమాట. ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే లాస్ట్ వరకు వివరించండి, లాస్ట్లో నక్షత్రాలను కూడా వివరించడం జరుగుతుంది. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం ద్వారా మన ఛానల్ యొక్క గ్రోత్ అనేది పెరుగుతుంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకినెమల రంగులు అండి. కాకినెమల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకినెమల రంగుల్లో డాగ చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. డాగ చూపు లేని కాకినెమల్ని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకినెమల రంగుల్లో కుసు వచ్చేసరికి నల్ల కూసుండేటట్టుగా చూసుకోండి. కుసి నలుపు ఉన్నటువంటి కోళ్ళను మాత్రం మీరు ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు అనమాట. కుసి నలుపు ఉన్నటువంటి కాకినెమలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. అలాగే డాగ చూపు అనేది లేకుండా చూసుకోండి, ఎరుపేక అనేది లేకుండా చూసుకోండి. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులకు గెలిచినట్టు రంగులు శుద్ధ నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, కోడి కాకి నెమళ్ళు అనమాట. సో ఇవి కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. ఎప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి గెలిచే రంగుల్ని. శుద్ధ నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, కోడి కాకి నెమళ్ళు అనమాట. సో ఇవి కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని ఓటమని రాసి ఉంటుంది. ఓడిపోయే రంగులు శుద్ధ డాగలు, శుద్ధ పింగళాలు, డేగ పోలాలు, ఎర్ర కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి రసంగులు, పండు డాగలు అనమాట. సో ఇవి కూడా ఓటం పాలటటువంటి ముఖ్యమైన రంగులు, ఓడిపోయే రంగులు అనమాట ఇవి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి ఓడిపోయే రంగుల్ని. శుద్ధ డాగలు, శుద్ధ పింగళాలు, డేగ పోలాలు, అలాగే ఎర్ర కక్కెరలు, కోడి రసంగులు, పండు డాగలు. సో ఇవి కూడా ఓటం పాలడేటువంటి ముఖ్యమైన రంగులు అండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలకి ఎక్కువ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి ఉదయం 11 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకు ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నల్ల కక్కెర రంగులు అండి. సో ఈ కోడి నల్ల కక్కెర రంగుల్లో డాగ చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. ఈ కోడి నల్ల కక్కెర రంగుల్లో ఈ ఎర్రబొట్లు అనేవి లేకుండా చూసుకోవాలి. ఓన్లీ డాగ చూపు లేని కోడి నల్ల కక్కెరలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకి గెలిచేటటువంటి రంగులు తెల్ల పింగళ గౌళ్ళు, కోడి చూపు కాకులు, నల్ల కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి పోలాలు, శుద్ధ పింగళాలు, కోడి కాకి పోలాలు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి. తెల్ల పింగళ గౌళ్ళు, కోడి చూపు కాకులు, నల్ల కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి పోలాలు, శుద్ధ పింగళాలు, కోడి కాకి పోలాలు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్లో ఓటమి పాలైనటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓడిపోయే రంగులు అనమాట. ఓటమి పాలైనటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు. ఇవి ఓటమి పాలైనటువంటి రంగులు శుద్ధ డాగలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, పండు డాగలు, ఎర్రబోర కాకి నెమళ్ళు, కాకి డాగలు, చింతపండు డాగలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి. శుద్ధ డాగలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, పండు డాగలు, ఎర్రబోర కాకి నెమళ్ళు, కాకి డాగలు, చింతపండు డాగలు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద వేసుకోవాలన్నమాట. మీ యొక్క కోళ్ళు వచ్చేసరికి గెలుపులో ఉండాలి, మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోళ్ళు వచ్చేసరికి ఓటమిలో ఉండాలండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా పింగళ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది ఈ జామ్ మొత్తం కూడా. అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నలుపు మించిన కాకి డాగ రంగులండి. సో ఈ నలుపు మించిన కాకి డాగ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నలుపు మించిన కాకి డాగ రంగుల్లో నెమలి చూపు అనేది, అలాగే కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కోడి చూపు లేని నలుపు మించిన కాకి డాగలను మాత్రమే మనం ముసుగులకి, అలాగే జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ కాకులు, కాకి డేగలు, కాకి పింగళాలు, డేగ పింగళాలు, కాకి చూపు డేగ పోలాలు,
ఎర్ర పసింగల నల్ల కక్కెరలు, పసింగల కాకిడాగలు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్‌గా చూడండి. శుద్ధ కాకులు, కాకి డేగలు, కాకి పింగళాలు, డేగ పింగళాలు, కాకి చూపు డేగ పోలాలు, ఎర్ర పసిమిగల నల్ల కక్కెరలు, పసింగల కాకి డేగలనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్‌లో ఓడిపోయేటటువంటి రంగులు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ రైట్ సైడ్‌లో క్లియర్‌గా చూసుకోవచ్చు. ఓడిపోయేటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమలి గౌళ్ళు, అలాగే నెమలి పింగళాలు, కోడి నెమలి పింగళాలు, కోడి చూపి పోలాలనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్‌గా చూడండి. శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమలి గౌళ్ళు, అలాగే నెమలి పింగళాలు, కోడి చూపు నెమలి పింగళాలు, కోడి చూపు పోలాలనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు. ఈ జామ్ మొత్తం కూడా ఓడిపోయేటువంటి రంగులనమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందండి. సో ఇక ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకు ఉపయోగించేటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పోలా రంగులండి. సో నెమలి పోలా రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నెమలి పోలా రంగుల్లో మెయిన్‌గా కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకి చూపు లేని నెమలి పోలాలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్టయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచే రంగులు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో క్లియర్‌గా చూసుకోవచ్చు. నెమలి పింగళాలు, శుద్ధ పింగళాలు, గౌడు నెమళ్ళు, నెమలి కక్కెరలు, ఎర్ర నెమలి పింగళాలు, ఎర్ర పోలాలు, ఎర్ర బోర కక్కెరలు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్‌గా చూడండి. నెమలి పింగళాలు, శుద్ధ పింగళాలు, గౌడు నెమళ్ళు, నెమలి కక్కెరలు, ఎర్ర నెమలి పింగళాలు, ఎర్ర పోలాలు, ఎర్ర బోర కక్కెరలు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఓటమి పాలైనటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఈ జాములో ఓడిపోయే రంగులు అన్నమాట ఇవి. రైట్ సైడ్‌లో మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు, కాకి రంగులు, శుద్ధ కాకులు, కోడికాకి డేగలు, కాకి చూపు డేగలు, చింతపండు డేగలు, నల్లబోర రసంగులు, కోడి నల్లకట్టు రసంగులు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్‌గా చూడండి. కాకి రంగులు, శుద్ధ కాకులు, కోడికాకి డేగలు, కాకి చూపు డేగలు, చింతపండు డేగలు, నల్లబోర రసంగులు, కోడి నల్లకట్టు రసంగులనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మాక్సిమం పింగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. పింగళాలకే విజయం సాధించే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఈ జామ్ మొత్తం కూడా ఉంటుంది. అలాగే ఐదో జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 6:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎరుపు మించిన కోడి నెమలి రంగులండి. ఎరుపు మించిన కోడి నెమలి రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ ఎరుపు మించిన కోడి నెమలి రంగుల్లో కాకి చూపు అనేది ఎక్కడా కూడా ఉండకూడదండి. కాకి చూపు లేని ఎరుపు మించిన కోడి నెమలి మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో క్లియర్‌గా చూసుకోవచ్చండి. ఇవి చూపులకు మాత్రమే గెలిచేటటువంటి రంగులనమాట. శుద్ధ డేగలు, కోడి డేగలు, మిరపపండు డేగలు, కోడి రసంగులు, ఎర్రబోర కోడి నెమళ్ళు, తెలుపు మించిన నెమళ్ళనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జాములో. అలాగే మళ్ళీ ఇక్కడ క్లియర్‌గా చూడండి. శుద్ధ డేగలు, కోడి డేగలు, మిరపపండు డేగలు, కోడి రసంగులు, ఎర్రబోర కోడి నెమళ్ళు, తెలుపు మించిన నెమళ్ళనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓటమి పాలైనటువంటి రంగులు అనమాట. ఈ జామ్ మొత్తం కూడా రైట్ సైడ్‌లో మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. కాకి రంగులు, చింతపండు రంగు కాకులు అనమాట. అలాగే శుద్ధ కాకులు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, కాకి పోలాలు, నల్ల కక్కెరలు, కాకి నెమలి పింగళాలు అనమాట. సో ఇవి ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్‌గా చూడండి. కాకి రంగులు, చింతపండు రంగు కాకులు అనమాట. అలాగే శుద్ధ కాకులు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, కాకి పోలాలు, నల్ల కక్కెరలు, కాకి నెమలి పింగళాలు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డాగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. డాగలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందండి. అలాగే ప్రతిసారి నేను చెప్తూ ఉంటానండి, ఇది చాలా ఇంపార్టెంటు. గెలిచే రంగుల్ని మాత్రమే మనం ఓడిపోయే రంగుల మీద వేసుకోవాలి. గెలిచే రంగులో ఉన్నటువంటి ఏ రంగునైనా సరే ఓడిపోయే రంగుల మీద ఏ రంగుల మీదైనా సరే మనం వేసుకోవచ్చు. అలాగే రాత్రిపూట గెలిచే రంగులను ఇప్పుడు చూద్దాం. ఏడో జామ్ వచ్చేసరికి 6:30 నుంచి రాత్రి 9:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడి కాకులు అనమాట. కోడి కాకుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు.
సో ఈ కోడికాకు రంగుల్లో కుసి వచ్చేసరికి నల్ల కుసి కానీ లేదంటే బూడిద రంగు కుసి కానీ ఉండాలండి. అటువంటి కోడికాకుల్ని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములు చూపులకు మాత్రమే గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు కోడికాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, తొమ్మిదవన్న కాకులు, కాకి నెమళ్ళు, కోడికాకి మైలాలు, నల్లకట్ట బ్రాసులు. సో ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. సేతువాలు, పసిమిగల సేతువాలు, పెంగళాలు, పండు డేగలు, కోడి రసంగులు, ఎర్రబొట్ల సేతువాలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులండి. ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో ఇవి. అలాగే ఏడో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9:30 నుంచి రాత్రి 11:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కాకి పోలాలన్నమాట. కాకి పోలాలనే ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకి పోల రంగుల్లో కుసి వచ్చేసరికి నల్ల కుసి, అలాగే గౌడు పేకలు అనేవి ఉండాలన్నమాట కంపల్సరీగా. గౌడు పేకలు అనేవి కంపల్సరీ ఉండాలన్నమాట. అటువంటి కాకి పోలాలనే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే కాకి పింగళాలు, నల్ల కక్కెరలు, కాకి డేగలు, శుద్ధ డేగలు. సో ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జాములు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. పసుంగల సేతువాలు, కోడి నెమళ్ళు, గరుడ మైలాలు, ఎర్ర బ్రాసులు. సో ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జాములో ఇవి. అలాగే ఎనిమిదో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11:30 నుంచి అర్ధరాత్రి 1:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు ఎర్రబొట్ల సేతువాలండి. ఎర్రబొట్ల సేతువాలని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగుల్ని శుద్ధ పింగళాలు, ఎర్ర పోలాలు, కోడి కక్కెరలు, సేతువాలు, ఎర్రపొడ కోడి అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. శుద్ధ నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, నల్ల సవలాలు. సో ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే చివరి జాము చూసుకున్నట్లయితే అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజామున 4:30 వరకు ఈ జామే నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముఖ్యమైన గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమళ్ళు అనమాట. సో ఈ కోడి నెమలి రంగుల్లో కుసి వచ్చేసరికి తెల్ల కుసి కానీ లేదంటే బూడిద రంగు కుసి కానీ ఉండాలన్నమాట. తెల్ల కుసి కానీ, కుసి తెలుపు కానీ, బూడిద రంగు కుసి కానీ ఉన్నటువంటి కోడి నెమల్ని మాత్రమే మనం ముసుగులకి జోడుకు ఉపయోగించుకోవాలి. అలాగే చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్టయితే ఈ జాములో శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, శుద్ధ పింగళాలు, తెల్ల నెమలి పింగళాలు, సేతువాలు. సో ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. శుద్ధ కాకులు, కాకి పోలాలు, నల్లకట్ట రసంగులు, నలుపు మించిన డాగలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులండి. ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే మీ యొక్క కోళ్ళని తూర్పు దిక్కు నుంచి పడమర వైపుగా వదులుకోవాలండి. తూర్పు దిక్కు నుంచి నడిపించుకుంటూ వచ్చి పడమర వైపుగా వదులుకోవాలి. అప్పుడే మీకు మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది. తూర్పు నుంచి పడమర వైపుగా మాత్రమే వదులుకోవాలి ఈరోజు. అలాగే ఈరోజు నక్షత్రం వచ్చరికి చిత్తా నక్షత్రం అండి. చిత్తా నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందన్నమాట. సో ఈ నక్షత్రంలో గెలిచా మరి ఓడే రంగులు, కోడి మీద డాగ రంగు ఊడిపోతుంది, నెమలి మీద కాకి, కోడి, ఎర్రపొడ కోడి రంగులు ఊడిపోతాయి, ఎర్రపొడ కోడి మీద పిచ్చగౌడ రంగు ఊడిపోతుంది, కాకి మీద కోడి అనే రంగు అయితే ఊడిపోవడం జరుగుతుంది అనమాట. చిత్తా నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందండి. సో దయచేసి మీరు నక్షత్రాలనే జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి.